ఎంట్రన్స్, ఇక కమ్యూనిటీకి ఎంట్రన్స్ ఇది ఎగ్జిట్. లోపలికి వెళ్దాం. మెయిల్ బాక్సెస్, అందరికి మెయిల్ ఇక్కడనే ఉంటుంది. పార్సెల్స్ ఏమన్నా వచ్చినా కానీ, మరి కొంచెం చిన్న పార్సెల్స్, హోమ్ డెలివరీ చేయని పార్సెల్స్ ఉంటే ఇక్కడ పెడతారు అన్నట్టు. అవి ఈ బాక్స్ ఓపెన్ చేసి దీంట్లో పెట్టి ఈ కీస్ తీసి ఎవరికైతే వచ్చిందో వాళ్ళ బాక్స్లో కీస్ వేస్తారు. అట్లా అది ఓపెన్ చేసి వాళ్ళకి వచ్చిన మెయిల్ వాళ్ళు తీసుకుంటారు అన్నట్టు. ఈ కింద పెద్ద బాక్సులన్నీ అట్లా అమెరికాలో అన్ని ఇండ్ల మెయిల్ బాక్సులు అన్నీ ఒక దగ్గరనే ఉంటాయండి. తాళాలు ఎవరి దగ్గర వాళ్ళవి ఉంటే వచ్చి కలెక్ట్ చేసుకుంటారు. ఇప్పుడు మనం ఆస్ట్రేలియాలో ఎట్లా పోస్ట్ సప్లై చేస్తారో చూద్దాము. ఇంటింటి ముందల అట్లా పోస్ట్ డబ్బాలు ఉంటాయండి. చూసిండ్రు కదా, ఎవరింటి ముందల వాళ్ళ ఇంటి నెంబర్ తోటి పోస్ట్ డబ్బాలు అట్లుంటాయి. మధ్యలో ఒక నెంబర్ మిస్ అయింది ఏంది అని అనుకుంటున్నారా? ఇక్కడ నెంబర్లు అన్నీ అట్లనే ఉంటాయండి. ఇప్పుడు 73, 75 అయిపోయింది కదా, ఇది తర్వాత 77 నెంబర్ వస్తుంది చూడండి. నేను అందుకే ఆపకుండా నడుస్తున్న అట్లనే తీసుకుంటా, కరెక్ట్గా తెలుస్తుందని. ఇక్కడ 77. ఈ మధ్యలో మిస్సింగ్ నెంబర్లన్నీ రోడ్డుకి అవతల సైడ్ ఉంటాయండి, 2 సైడ్ల ఇండ్లు ఉన్నప్పుడు. కాకపోతే ఎదురు లైన్లో స్కూల్ ఉంది కాబట్టి ఆ నెంబర్లు స్కూల్ కిందికి వెళ్ళిపోతాయి. పోస్ట్ మ్యాన్ వచ్చిండు చూడండి, ఇంటింటి ముందర అక్కడ డబ్బాల దగ్గర ఆగి ఆ పోస్ట్ లెటర్స్ ఏవో ఉంటాయో అవన్నీ ఆ డబ్బాలలో అట్లా వేసి వెళ్ళిపోతున్నాడు చూడండి. ఇంటింటి ముందర అట్లా ఆగుతున్నాడు, వేస్తూ వెళ్ళిపోతున్నాడు. అట్లా నాకు ఫస్ట్ డే చూసి కొంచెం చిత్రంగా అనిపించింది. అమెరికాలో నేను చూసినా కదా, అక్కడికి ఇక్కడికి పోస్టు పంచే దాంట్లో చాలా తేడా అనిపించిందండి. చూస్తున్నారు కదా, ఆయన బండి మీద వచ్చి అట్లా అన్నీ వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అదే అమెరికాలో అయితే అన్ని మెయిల్స్ అన్నీ ఒక దగ్గరనే ఉంటవి. పెద్ద పెద్ద పార్సెల్స్ ఏమన్నా వచ్చినా కింద డబ్బాలో పెట్టి తాళం వేసి పైన ఎవరి మెయిల్ బాక్స్లో వాళ్ళకి వేస్తే వాళ్ళు 2 రోజులకు 3 రోజులకు ఒకసారి వచ్చి చెక్ చేసుకుంటారు. అట్లా ఇక్కడనేమో ఇంటి ముందరనే ఉంటుంది, ఎవరికి వాళ్ళకు తేడా తెలిసింది కదా. అమెరికాలో ఇండ్ల నెంబర్లు కూడా సేమ్ ఇట్లనే ఉంటాయండి. ఒకటి ఇడిచి ఒకటి, ఒక లైన్లో ఒకటి ఇడిచి ఒకటి ఇంకో లైన్.